మేము జూలై 14న బాధితులతోటి కలెక్టర్ కార్యాలయాల ముందు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. 14వ తారీఖు ఎందుకు ఏర్పాటు చేశామంటే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే 2024 14వ తారీఖున జూలై 14వ తారీఖున లస్కర్గూడలో ఒక సభ జరిగింది, గీతా కార్మికులది సేఫ్టీ కిట్ ఆవిష్కరణ సభ. ఆ సందర్భంగా నేనే స్వయంగా ముఖ్యమంత్రి గారికి మెమోరాండం ఇచ్చాం. అయ్యా, రాష్ట్రంలో చెట్టు మించుబడి చనిపోయినటువంటి వాళ్ళు, వికలాంగులైనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పంటే వెంటనే అక్కడే ఒక పక్కన పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, మరో పక్కన జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. వారి సమక్షంలోనే ఇక్కడే ఈ రోజే విడుదల చేస్తాం 7,90,00,000 రూపాయలని చెప్పడం జరిగింది. గౌడ సోదరులకి ఎక్స్గ్రేషియాకి సంబంధించి 7,90,00,000 ప్రభుత్వం దగ్గర గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది. ఎంబడే 7,90,00,000 రూపాయల ఎక్స్గ్రేషియా విడుదల చేపించే బాధ్యత మా ఇన్ఛార్జ్ మంత్రి గారు, మా పొన్నం ప్రభాకర్ గారు తీసుకుంటారు. 7,90,00,000 ఎంబడే విడుదల చేస్తాం.